అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వినాయక చవితి ఎప్పుడు, ఏ సమయానికి గణపతిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి గణేష్ చతుర్థి పండుగ ప్రారంభం కానుంది. శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 18, 2023న మధ్యాహ్నం 12:39 ప్రారంభం అవుతుంది. ఇది మరుసటి రోజు 19 సెప్టెంబర్ 2023న రాత్రి 8:43 వరకు ఉంటుంది. అనంతరం చతుర్థి సరిగ్గా 10 రోజుల తర్వాత 28 సెప్టెంబర్ 2023న జరుగుతుంది. గణేష్ ఉత్సవం డిసెంబర్ 19 నుండి 28 వరకు జరుగుతుంది. దేశంలోని వివిధ నగరాలు, గ్రామ ప్రజలు ఆరాధిస్తారు. వారి ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటారు. అనంతరం గణపయ్యను మనస్ఫూర్తిగా పూజిస్తారు. దాదాపు 10 రోజుల పాటు ఆయనను పూజించి అనంతరం నిమజ్జన చేస్తారు. గణపతిని ప్రతిష్ఠించుటకు ఇది శుభ సమయం. పవిత్రమైన రోజున చేసే పని విజయవంతంగా, శుభప్రదంగా ఉంటుంది. ఈ సందర్భంగా గణపతి విగ్రహ ప్రతిష్టాపన కూడా శుభ సందర్భంగా జరగాలి. అటువంటి పరిస్థితుల్లో గణపతిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి సెప్టెంబర్ 19, 2023 ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 1:34 వరకు శుభ సమయం. సుమారు 2 గంటల పాటు గణపతిని ప్రతిష్ఠించుటకు శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో దేవుణ్ణి ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం. మీరు కూడా మీ ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించాలనుకుంటే ఆ పద్ధతిని తెలుసుకోండి. ముందుగా స్థలాన్ని శుభ్రం చేయండి. భగవంతుని విగ్రహాన్ని అవసరమైన చోట ప్రతిష్ఠించవచ్చు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని వేయండి. దీని తర్వాత దేవుణ్ణి కూర్చోబెట్టండి. దాన్ని దూర్వగడ్డి నుండి గంగా జలాన్ని చల్లండి. గణపతికి పసుపు, బియ్యం, చందనం, మౌలి, మోదకం, పండ్లు, పువ్వులు సమర్పించండి. దీని తర్వాత శివుణ్ణి మరియు తల్లి పార్వతిని పూజించి గణేశుడికి సమర్పించండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వినాయక చవితి ఎప్పుడు, ఏ సమయానికి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలు.